షాపింగ్ అయిపోయాక శ్యామ్, రాధ వాళ్ళైతే పండుని తీసుకుని ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తారు. ఇక ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి రాధ, శ్యామ్ అయితే ఒక కప్పులో, పండు ఒక కప్పులో అలా తింటూ ఉంటారు. ఇక వాళ్ళు అలా తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇంతలో రుక్మిణి వాళ్ళ పిన్ని కూడా అదే ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చి ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేస్తారు. ఇక రుక్మిణి అయితే శ్యామ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ పిన్ని, అమ్మ నువ్వు కూడా ఐస్ క్రీమ్ తినొచ్చు కదా అంటుంది. నాకేం అవసరం లేదు, మీరే తినండి అని చెప్పి కోపంగా అంటూ ఉంటుంది. ఇంతలో రాధ అలాగే శ్యామ్ ఇద్దరూ కలిసి ఒకే కప్పులో తినడం చూసి రుక్మిణి అయితే కోపంతో రగిలిపోతూ చిరాకు పడుతూ ఉంటుంది, కుళ్ళుకుంటూ ఉంటుంది. అది చూసి రాధా, శ్యామ్ ఇంకా 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 రుక్మిణిని ఏడిపించడం కోసం అని చెప్పి వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ మరీ ఐస్ క్రీమ్ని తింటూ ఉంటారు. అది చూసి వాళ్ళ పిన్ని, ఏంటమ్మా ఎందుకు అంత కోపంగా ఉన్నావంటే, లేదులే పిన్ని ఇప్పుడు కానీ రేపు ఉంది కదా, రేపు ఏడిపిస్తాను వాళ్ళని, ఎలా ఏడిపించాలో అలా ఏడిపిస్తాను, రేపు కదా పండు బర్త్డే, అప్పుడు చెప్తాను వాళ్ళకి నా సంగతి ఏంటో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అక్కడ రుక్మిణిని చూసి వాళ్ళైతే నవ్వుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.